ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్ జేఎన్ రోడ్ ప్రాంగణంలో ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 50 మంది సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు యోగా ప్రార్థనతో ప్రారంభించారు. అనంతరం వివిధ యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు నిర్వహించారు. యోగా శిక్షకులు గోర్లే త్రినాథరావు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద అన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడానికి యోగా ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతాయని వివరించారు. ముఖ్య అతిథిగా 4వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, అతిథిగా తూతిక బాలసుబ్రహ్మణ్యం, యోగా ట్రైనర్లు పెరంబదూర్ శ్రీనివాస్, చిన్నారి, రత్నాల పద్మ, గాయత్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ప్రతిదీ ప్రాక్టీస్ కూడా మన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అది రెగ్యులర్ లైఫ్లో కూడా తెలియకుండానే చేస్తుంటారు. సో అలా ప్రతిదీ మన డైలీ లైఫ్లో దీన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రతిరోజు కూడా మినిమం ఒక 20 to 30 మినిట్స్ అయినా ఈ యొక్క ఏదో ఒక వ్యాయామము లేదా ఎక్సర్సైజు లేదా యోగా ప్రాక్టీసు లేదా వాకింగ్ ఇలా ఏదో ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయటం వలన మన శరీరం అనేది దృఢంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరి కోసమో కాదు కదా, మన కోసం మనము. సో మనం రోజు ఒక 24 అవర్స్లో ఒక 1 అవర్ కేటాయించడం వలన ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా సో లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ప్రపంచ యోగా డే చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యోగా డేని ఈ రోజునే ఎందుకు జరుపుకుంటామంటే జూన్ 21న ఈ రోజున పగలు 14 గంటలు పనిచేస్తుంది, రాత్రి కేవలం 10 గంటలే పనిచేస్తుంది. అంతేకాకుండా ఈరోజు చాలా విచిత్రమైన విషయం ఒకటి జరుగుద్ది. అదేంటంటే జీరో షాడో అంటాం. అంటే మన నీడ ఈరోజు మనకి కనిపించదు. ఎందుకంటే 24 degrees అనుకుంటే కొద్దిగా లెక్క మిస్ అవుతాను, ఇలాగా ఉంటుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రావడం వల్ల ఈ సూర్యుడు ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి ప్రయాణం చేయడం వల్ల, అంటే ఖగోళ శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యోగి పొంగవులు ఋషులు మరి ఈ రోజున యోగా దినోత్సవంగా ప్రకటించారంటే సైన్స్కే ఒక సవాల్ ఈ యోగా దినోత్సవం. మరి అలాంటి యోగాను ఇవాళ ప్రపంచవ్యాప్తం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు యోగాకి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి కానీ లేకపోతే రాసులు కానీ సూర్య చంద్ర బింబాల యొక్క పరిప్రకటన, అలాగే ప్రకృతి సమతుల్యం, అలాగే శరీర సమతుల్యం కూడా ఈరోజు మనకు సెట్ అవుతుంది. అందుకే ప్రకృతి శరీరం అన్ని సమతుల్యాల్లో ఉండే ఈ రోజుని యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడం మరి ఆనాటి ఋషులు యోగులకి మరొక్కసారి వారి మహాపాద పద్మాలకు నమస్కరించుకుంటూ